Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి సార్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. మనకున్న సమాచారం మేరకు ఇరాన్ అణుస్థావరాల మీద కూడా దాడి చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తమ బలగాల్ని ట్రంప్ అక్కడి నుంచి ఉపసంహరించుకున్నారు కూడా. ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణం ఏంటి సార్? మనం మాట్లాడుతున్న సమయంలోనే వస్తున్న వార్తలు ఇవి. ఈ వార్తలు ఏమన్నారు? ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నారు. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ముందస్తు దాడులు అవి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఎప్పుడు కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ఒక దాడి జరిగినాక జరిగే దాడి కాదు, ముందస్తు దాడులు. ఎందుకు ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది? ఇజ్రాయెల్ డిఫెండ్ చేసుకునేది ఏంటంటే తమ ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉంది. ఆ అణ్వస్త్రాలతో ఇజ్రాయెల్ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదము. అందువల్ల ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. వాస్తవంగా ట్రంప్ చాలా కాలంగా హెచ్చరిస్తున్నాడు కూడా. మీరు ఇప్పటికీ అమెరికాకు ఇరాన్కు మధ్య 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలమయ్యాయి ఇక్కడ ఇప్పటి వరకు. ఎందుకంటే కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ను ఆపాలి అనేది అమెరికా ట్రంప్ ఒత్తిడి. సో కంప్లీట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపము అని ఇరాన్ చెప్తోంది. ఎందుకు అంటే మాకు అణు విద్యుత్ అవసరాలు, పీస్ఫుల్ పర్పజెస్కు న్యూక్లియర్ యాక్టివిటీ జరిపే అధికారం మాకుంది అని ఇరాన్ చెప్తోంది. లేదు, మీరు అణ్వస్త్రాలు తయారు చేస్తారు కనుక మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ మొత్తం ఆపాలని ట్రంప్ చెప్తున్నాడు. అక్కడ ఏకాభిప్రాయం రావడం లేదు. మేము ఒత్తిడితో తలవంచము. అయినా ట్రంప్ను ఎలా నమ్ముతాం? ఎందుకంటే బరాక్ ఒబామా ఆ టైంలో అమెరికాకు ఇరాన్కు మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత 2018లో ట్రంప్ పవర్లోకి వచ్చాకనే ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నాడు. యూనిలేటరల్ విడ్రాల్. ఇరాన్ ఉపసంహరించుకొని అమెరికాను ఉపసంహరించుకొని భయంకరమైన శాంక్షన్స్ ఇరాన్ పైన పెట్టింది. ఆ ఆంక్షల వల్ల భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేసింది. ఒకప్పుడు మన దేశం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. అవి కంప్లీట్గా ఆగిపోయినాయి. సో ఇరాన్ అనేది ఏంటంటే మీరే యూనిలేటరల్ ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి విడ్రా అవుతారు, మళ్ళీ మీరే శాంక్షన్స్ విధిస్తారు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని సబ్మిట్ చేస్తా అంటే మిమ్మల్ని లొంగిపోమని అంటున్నారు. జెలెన్స్కీ అనుభవం మేము చూసాం, అందుకు ఇరాన్ అంగీకరించదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇటీవల ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ కొనసాగుతోంది, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని. యురేనియం ఎన్రిచ్మెంట్ 60% టెక్నికల్గా దాటితే అది వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్ అంటారు. అంటే ఇక అణ్వాయుధ తయారీకి అవసరమైన అణు విచ్చిత్తి పదార్థము వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్గా మారుతుంది. సో అందువల్ల యురేనియం ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ బాంబ్ తయారయ్యేదాకా ఇరాన్ సిద్ధంగా ఉంది. ఈవెన్ మిసైల్స్ కూడా రెడీ పెట్టుకుంది. అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ బంకర్స్లో న్యూక్లియర్ యాక్టివిటీ ఉంది. అందువల్ల ఈవెన్ ఇజ్రాయెల్ దాడి కాదు, అమెరికా దాడి చేసినా ఆ బంకర్లను ఛేదించలేరు అనేది కూడా ఒక వాదన వస్తుంది. ఎంతనేమో తెలియదు. సో ఈ న్యూక్లియర్ ఒక 2 వీక్స్ లేటెస్ట్గా యుఎన్ వాచ్ డాగ్ చెప్పింది 2 వారాల్లో ఇరాన్ కెన్ క్రియేట్ న్యూక్లియర్ వెపన్ అని. సో అది మాకు ప్రమాదము, మా ఉనికికి ప్రమాదం అనేది ఇజ్రాయెల్ వాదన. అయితే ఇజ్రాయెల్ దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి, మరి అది మాకు ప్రమాదం కాదని ఇరాన్ వాదిస్తోంది. ఈ మధ్య ఇరాన్ ప్రకటించింది కూడా, ఇరాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇజ్రాయెల్కు చెందిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి కొన్ని వేల డాక్యుమెంట్లు మాకు దొరికాయి అని. ఎందుకంటే ఆ మధ్య ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ పైన ఇరాన్ హ్యాకింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ సర్వీస్లో ఇరాన్ తన స్పైస్ను కూడా పెట్టుకుంది. ఆ మధ్య ఇజ్రాయెల్ 2 అరెస్ట్ కూడా చేసింది. సో అందువల్ల ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి మేము డేటా రివీల్ చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. బహుశా ఇజ్రాయెల్కి అనుమానం కూడా ఉండొచ్చు, ఇలా అత్యంత రహస్యంగా ఉండాల్సిన తమ అణు కార్యక్రమం న్యూక్లియర్ యాక్టివిటీ గురించి ఇరాన్ దగ్గర సమాచారం ఉంది కనుక వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఏమైనా దాడి చేస్తుందేమో అనే అనుమానం ఉండొచ్చు. ఇరాన్ చెప్పింది మేము దాన్ని బయట పెడతామన్నారు.
బయట పెట్టకుండా అటాక్ చేస్తే ఎలా అనే అనుమానం కూడా ఉండొచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ దీన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటుంది. అమెరికానేమో మా మాట వినకపోతే నిన్ను అంతు చూస్తామని ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ కూడా హెచ్చరించింది. ఇరాన్ అమెరికా పైన నేరుగా యుద్ధం చేయలేదు, కానీ అమెరికన్ బేసెస్ ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఖతార్లో అమెరికన్ బేస్ ఉంది. సో అందువల్ల ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్ బేసెస్ లక్ష్యంగా చేసుకొని మేము అటాక్ చేస్తామంటూ తోటి అరబ్ దేశాలకు కూడా ఇరాన్ హెచ్చరించింది. మీరు అమెరికా బేస్లకు ఆశ్రయం ఇస్తున్నారు, మీ బేస్ల పైన కూడా మేము అటాక్ చేయక తప్పదు అని. అందువల్ల ఇన్ రియాలిటీ ఇజ్రాయెల్ ఇది డిఫాక్టో న్యూక్లియర్ పవర్, ఇరాన్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఏ న్యూక్లియర్ పవర్. అందువల్ల రెండు దేశాలు బయటికి ప్రకటించినా ప్రకటించకపోయినా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న లేదా అణ్వస్త్రాలు ఆల్రెడీ తయారు చేసిన దేశాలు. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ఎంటైర్ వెస్ట్ ఏషియాను, ప్రపంచానికి కూడా ప్రమాదపు అడుగుల్లోకి నెట్టేస్తుంది. ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు కదా, ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ని ఆపాను, సో నేను లక్షలాది ప్రాణాలు కాపాడాను, ట్రేడ్ చేయనని బెదిరిస్తే రెండు దేశాలు ఆగిపోయన్నారు. మరి ఇప్పుడు అదే ట్రేడ్ వెపన్ ఇరాన్ పైన వాడి ఇజ్రాయెల్ ఇరాన్ అనుయుద్ధాన్ని ఆపచ్చు కదా. అక్కడేమో నేనే అనుయుద్ధానికి కారణమవుతా అంటున్నాడు. ఐ విల్ అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటున్నాడు. సో ట్రంప్ హిపోక్రసీ కూడా బయటపడుతుంది కదా.